నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. భారత జాతీయ జెండా రూపకల్పన ద్వారా కోట్లాది మంది భారతీయులను ఐక్యం చేసి దేశభక్తి భావనను ప్రపంచానికి చాటిన మహనీయుడు శ్రీ పింగళి వెంకయ్య గారి సేవలు చిరస్మరణీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా గొల్లపూడిలోని తన కార్యాలయంలో స్థానిక పార్టీ నాయకులతో కలిసి పింగళి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా రూపశిల్పిగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహానుభావుడు. చిన్న వయసులోనే ఆ రోజు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ సైన్యంలో పనిచేసి ఆనాటి భారతీయ సైనికులు విదేశీయ జెండాలను వందనం చేయాలంటే ఆ ఇబ్బందిని గుర్తించి మన భారతీయులకు జెండా కావాలని గుర్తెరిగి ఆయనకున్న అపారమైన అనుభవం అన్నీ కూడా రంగరించి మహాత్మా గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన జాతీయ జెండా రూపకల్పనలో ఆయన సలహాలు, పెద్దల సలహాలన్నీ కూడా తీసుకుని మరి మన జాతీయ జెండా రూపకల్ప శిల్పిగా మరి ఆ రోజు రాజ్యాంగ సభ కూడా ఆ జెండాను ఆమోదం చేయటం. ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు కూడా ప్రతి ఒక్క ఫంక్షన్లో కూడా ఆ జెండాను చూసిన పొంగే గౌరవం కావచ్చు, దేశభక్తి కావచ్చు, అవన్నీ కూడా ఆ మహానుభావుడు రూపకల్పన చేసిన ఆ జెండా గొప్పతనం. మరి ఆ మహనీయులు మన జిల్లా వాస్తవులు అవటం, మన ప్రాంత వాస్తవులు అవటం, అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరి గొల్లపూడి గ్రామంలో కొంతమంది ఉన్నారు, అట్లాగే బయట ప్రాంతంలో కొంతమంది ఉన్నారు. ఆయన గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కూడా తపాలా బిల్లులు కూడా విడుదల చేయడం జరిగింది. మచిలీపట్నంలో కూడా విద్యా సంస్థలు నడిపి అధ్యాపకుడిగా, రచయితగా, స్వతంత్ర సమరయోధుడిగా చిన్న వయసులోనే 19 ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరి స్ఫూర్తిని పొంది మరి మన జాతీయ జెండా రూపకల్ప శిల్పిగా మరి దేశం అంతా కూడా ఆయన గౌరవిస్తూ మరి ఆయన స్మృతిగా మరి ఆయన ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని. జోహార్ పింగళి గారికి.